కడప జిల్లా పద్వేలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధి శాఖ పని అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక చిత్తూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని 77 DDO కార్యాలయాలకు పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలకు పదోన్నతులు అందించాలని అన్నారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది ఒక చోట ఉంటే అక్కడ ఎంపీడీఓ అయితే టీఎల్పీఓ టీపీఓ అందరు కూడా ఒకే చోట ఉంటారు. సామాన్య గ్రామంలో ఉండే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు. గతంలో ప్రజలు ఎవరన్నా వచ్చి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎందుకంటే రోడ్స్ అయితేమి, డ్రైనేజ్ అయితేమి, హౌసింగ్ అయితేమి, తర్వాత చిన్న డ్రింకింగ్ వాటర్, మెయిన్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. మా దగ్గరికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కడప బొమ్మను, రాజంపేట డిఎల్పీ అంటే రాజంపేట బొమ్మను, డిపిఓ గారికి అట్లా పోయేవారు. వాళ్ళు పోవడం అంటే కూడా కష్టం, చాలా దూరం పోయారు. అది కాక ఇప్పుడు ఒకే చోట పెట్టడం అయిందనా అందరూ ఆఫీసర్లంతా ఒకే చోట ఉంటారు. ఒక చోట కాకున్నప్పుడు ఒక చోట ఇంకొక ఆఫీసర్ కాడిపోయి వాళ్ళ సమస్యలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో గతంలో డివిజనల్ స్థాయిలో ఒక కార్యాలయం ఉండేది కాదు. ఆర్డీఓ గారి కార్యాలయం, అదేవిధంగా డిఎస్పీ గారి కార్యాలయం అందరూ ఉండేది. ఇప్పుడు కొత్తగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ డివిజన్లో వచ్చినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించారు. అదేవిధంగా ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి కార్యక్రమాలని ఒక ఎటువంటి శిక్షణ కానీ, సమస్యలు కానీ, గ్రీవెన్సెస్ కానీ పరిష్కరించేదానికి ఒక ప్రధాన కార్యాలయం ఉంది. కాబట్టి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా